ఈ ఆలయ ప్రత్యేకత గురించి నిర్మల్ పట్టణంలోని ఓంకారేశ్వర టెంపుల్ ఈ ఆలయ ప్రత్యేకత గురించి ఇక్కడ ఉన్న పూజారి మనకు అందజేస్తారు. పూజారి గారు, ఇక్కడ ప్రత్యేకత ఏంది ఈ ఆలయానికి? అందరికీ ఓం నమః శివాయ. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా యావత్ ప్రపంచానికి హరహర మహాదేవ శంభో శంకర అంటూ తెలియజేస్తూ ఈ వెంకటాద్రిపేటలో వెలిసినటువంటి ఈ ఓంకారేశ్వర మందిరానికి చాలా ప్రశస్తి ఉంది. 400 సంవత్సరాల పైచిలుకు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్మల్ చరిత్రకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ నిర్మల్లో అనేకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఓంకారేశ్వర మందిరం. ఇది శివాలయము అని తెలపడానికి ఆనవాళ్ళు చాలా ఉన్నాయన్నమాట. దేవాలయానికి శివలింగం ఆకృతికి సంబంధించినటువంటి శిల్పాలు చెక్కబడి ఉన్నటువంటి, అంటే ఫలానా దేవాలయం అని తెలపడానికి ఆ ముద్రికల ద్వారా మనం ఇది శివాలయం తెలుస్తుంది అనమాట. ఒక శివలింగం అనేది మాత్రమే ఇక్కడ ఉండే. తర్వాత ఈ ప్రాంతాన్ని కుంటి వెంకటరాయుడు పరిపాలన చేశారంటే మన వెంకటాద్రిపేట, అందువరకు దీనికి వెంకటాద్రిపేట అని నామకరణం చేకూరిందనమాట. ఈ వెంకటాద్రిపేటలో వెంకటాద్రిపేట ప్రజలు అంటే మున్నూరు కాపు సంఘం వాళ్ళు కులాలు మతాలు అని అతీతముగా ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో 43 సంవత్సరాల క్రితము ఈ ఓంకారేశ్వర మందిరాన్ని పునఃప్రతిష్టాపనగా, అంటే గర్భగుడిలో ఉన్నటువంటి ఓంకారేశ్వరుడు శివపార్వతులు పంచాయతనం అంటే నంది, శివలింగము, నాగపాణి ఇలా మొదలగు పంచాయతనమైనటువంటి దేవతా విగ్రహాలను ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ మొదటి పూజారిగా అవసల బాలయ్య గారు, తర్వాత మధుసూదనాచారి గారు, లింగంపతి గారు ఇట్లా పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ మతం వాళ్ళే పూజ చేయాలి, ఈ కులం వాళ్ళే లేదు, అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో 43 సంవత్సరాలుగా అత్యంత భక్తి శ్రద్ధలతో దినదినము అభివృద్ధి చెందుతున్నట్టుగా ఆ మొదటగా ప్రతిష్టాపన చేసినప్పుడు ఈ వెంకటాద్రిపేట ప్రజలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే ఉండేవారు. ఇప్పుడు నలుమూలల వ్యాపించింది. ఎందుకంటే ఈ ప్రశస్తి అంత గొప్పగా అయింది. ఇక్కడ కోనేరు తటాకము 7 సంవత్సరాలపై చిలుకు ఎండినా కూడా, ఎండాకాలం సంభవించినా కూడా ఎండినటువంటి చెరువు ఈ ఖజానా తల. ఖజానా అనగా డబ్బుతో నిండినటువంటిది. నీరే డబ్బు కదా పాడి పంటలు. కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులు కూడా ప్రశస్తిగా ఉన్నాయి. అందుకొరకు ఈ తటాక ప్రాంతంలో ఒక కోనేరు కూడా చెరువులో ఉంది, కానీ అది ఎండదు, అది కనపడదు. కాబట్టి భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేసి ఆలయానికి చాలా సంతోషకరమైనటువంటి విషయం. వెంకటాద్రిపేట ప్రజలు ముఖ్యంగా మున్నూరు కాపు సంఘం వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులకు ఇబ్బంది కలగకుండా కూడా ఎప్పుడు ప్రతి సంవత్సరం దినదినం అభివృద్ధి చెందుతున్నట్టుగా వాళ్ళకు తాగునీరు, తర్వాత ఇక్కడ వైద్య సదుపాయాలకు సంబంధించినవి కూడా తక్షణం అంటే ప్రాథమిక సేవలు అందేటట్టుగా వాళ్ళు చూసుకుంటున్నారు. ప్రసాద వితరణ కానీ వాళ్ళకు దైవ దర్శనంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాతకాలం మొదలుకొని రాత్రి కాదు రేపు ఉదయం వరకు కదా అన్నప్రసాదన వితరణ వరకు కూడా వాళ్ళు బ్యాచులుగా అంటే సమూహాలుగా ఏర్పడి విభజన చెంది తగిన చర్యలు తగిన సూచనలు చేస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ మహాశివరాత్రిని చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రాతకాలమే లింగాది పూజలు చేయించి, పంచాభి పూజాధికారులు చేయించి, పంచామృతాలతో శివలింగ పూజ చేయించి తర్వాత సాయంత్రము మధ్యాహ్నము కళ్యాణాదికి మొదలు కూడా యజ్ఞయాగాదులు ముగించుకొని తర్వాత రాత్రి సుందరంగా అంగరంగ వైభవంగా చాలా చక్కగా ఈ శివ కళ్యాణం తయారు చేస్తుంటారు. భక్తులు అత్యంత శ్రద్ధలతో వేల మంది పాల్గొంటుంటారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తులతో పాటు మున్సిపల్ అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఇదే విధంగా క్యూన్యూస్ ఎన్ఆర్టీ తెలంగాణ.